హలో అండి. ఇప్పుడు నేను మిల్ మేకర్ పులావ్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీరని గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ నేను గ్రైండ్ చేయలేదు, అలాగనే వేస్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని తర్వాత మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మిల్ మేకర్ని ఫస్టే వేడి వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని తీసేసి అది కూడా వేసి బాగా ఫ్రై చేశాను అనమాట. తర్వాత నేను ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు, ధనియాల పొడి కూడా వేసుకొని కొద్దిసేపు వాటర్ని మసలనివ్వాలి. తర్వాత మనం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, రైస్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు మనం ఉడికిస్తే అంతే, మనకి సోయా పులావ్ రెడీ అవుతుంది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు దమ్ పెట్టుకోవాలి. అంతే, టేస్టీ మిల్ మేకర్ రైస్ రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. బాయ్.